నమస్తే వెల్కమ్ టు దృశ్యం. రామాయణం లేని ఊరు, రామా అని పలుకని రాష్ట్రం లేదంటారు. రామాయణానికి భారతీయుల జీవితానికి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. ఎంత తవ్వినా తరగని గని రామాయణం. అరణ్యకాండ, కిష్కింధకాండలో నిత్య జీవితానికి ఉపయోగపడే అనేక ఘట్టాలే కాదు, అబ్బురపరిచే అంశాలు ఉన్నాయి. నేటికి రామనామంతో ప్రతిధ్వనిస్తున్న కిష్కింధలోని ఆంజనేయ పర్వతమే ఇవాల్టి దృశ్యం. సీతారాముల్ని గుండెల్లో పెట్టుకున్న పరమ భక్తుడు హనుమంతుడు. అతను నివసించిన కిష్కింధకు రామాయణంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ కిష్కింధ కర్ణాటకకు దగ్గరలోనే ఉంది. పుణ్యక్షేత్రమైన హంపి పరిసర ప్రదేశాల్లో త్రేతాయుగంలో కిష్కింధ రాజ్యం ఉండేదని చెప్తారు. రామలక్ష్మణుల్ని కళ్ళకట్టే అనుబంధం, పరమభక్తుడైన హనుమంతుడి ప్రస్థానం, శివుణ్ణి ఆరాధించిన ప్రదేశం నేటికి అబ్బురపరుస్తూ ఉంది. త్రేతాయుగం నాటి సాక్ష్యం దేశం మొదటిసారి చూస్తోంది. భజరంగ బలి ఆకారంలో ఉన్న పర్వతం, దాని నోటి నుంచి రామనామ జపం వినిపిస్తోంది. నంది విగ్రహం, దాని చెవిలో పలికితే నలుదిక్కులా ఒకే పేరు ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ ఏది అంత ఈజీ కాదు. ప్రతి శ్వాస చివరి శ్వాసలా అనిపిస్తుంది. ప్రతి మలుపు జీవితపు చివరి మలుపులా ఉంటుంది. మేము ఈ భయంకరమైన ప్రాంతంలో ఎందుకున్నాం, ఏం చేస్తున్నాం, దేనికోసం వెతుకుతున్నామో తెలుసుకోవాలంటే ఈ ప్రాంతం నుంచి 370 కిలోమీటర్లు వెనక్కు వెళ్ళాలి. కర్ణాటకలోని హంపి దగ్గర ఇక్కడ రామాయణం కాలం నాటి పౌరాణిక నగరం కొలువై ఉంది. పేరు కిష్కింధ. ఇక్కడ మహాబలి హనుమంతుడు సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. వానర సైన్యాన్ని సిద్ధం చేశారు. ఇప్పటికీ ఇక్కడ త్రేతాయుగం నాటి సాక్ష్యాలు, ఆధారాలు లభిస్తాయి. కానీ ఇవాల్టి మా దృశ్యం కిష్కింధ నుంచి కాదు. కిష్కింధ నుంచి 370 కిలోమీటర్ల ముందుకెళితే కర్ణాటకలో ఉన్న ఓ చిన్న పట్టణం రామ్ నగర్ నుంచి. ఈ ప్రాంతం త్రేతాయుగంలో పురాతన కిష్కింధలో ఓ భాగమని నమ్ముతుంటారు. ఇక్కడ కొన్ని రామాయణం నాటి కథలున్నప్పటికీ వాల్మీకి రామాయణంలో భాగం కాలేకపోయాయి. కానీ ఇక్కడ పురాతన కథల్లో, ఇక్కడ లభించే ఆధారాలలో రామకథ ఇప్పటికీ సజీవంగానే ఉంది. अयोध्या से लेकर श्रीलंका तक भगवान श्री राम के वन गमन से जुड़ी 290 जगहों की पहचान अभी तक की जा चुकी है। लेकिन क्या आप उस जगह के बारे में जानते हैं जहां भगवान श्री राम ने महाबली हनुमान के मस्तक पर शिव की आराधना की थी? क्या आपने उस विशालकाय शिला को देखा है जिसे भगवान श्री राम ने अपने भाई लक्ष्मण के लिए खुद अपने हाथों से स्थापित किया था? और क्या आप उस चीज के बारे में कभी पढ़ा है जिसमें भगवान शिव का संदेश लेकर नंदी महाराज भगवान श्री राम से मिलने पहुंचे थे? अब सवाल यह खड़ा होता है कि जिस जगह के बारे में कोई नहीं जानता, उस जगह के बारे में हमें कैसे मालूम चला? तो हमें इस जगह तक खींच कर लाया है एक दावा। कहते हैं कि रामनगरा के जंगलों में एक पहाड़ी है। उस पहाड़ी को किसी भी दिशा से देखिए तो ऐसा लगता है कि भगवान हनुमान लेटे हुए हैं। और उनके मस्तक पर एक नंदी की प्रतिमा है, जहां अद्भुत चमत्कार का दावा किया जाता है और कहा यह जाता है कि उस चोटी से
कोई भी आवाज नहीं गूंजती है, लेकिन नंदी के कानों में जैसे ही भगवान श्री राम का नाम लेते हैं, वो आवाज मिनटों तक घाटी में गूंजती रहती है। जय श्री राम। ఇవాళ ఆ అడవిలోకి వెళ్దాం. ఆ రాళ్లపై నడిచి అవే కష్టాలను ఆపదలను ఎదుర్కొని వందల సంవత్సరాల క్రితం శ్రీరాముడు ఓ సామాన్యుడిలా ఎదుర్కొన్న అనంతమైన ఆ కథలోని అజ్ఞాన జాడలను ప్రపంచం ముందుకు తీసుకువద్దాం. इसका नाम रामनगरा इसीलिए रखा गया है, माना जाता है कि भगवान श्री राम के कदम यहाँ के चप्पे चप्पे में हैं और जब भी आप यहाँ विजिट करेंगे तो आपको उनकी कुछ निशानियाँ लाइव देखने को मिलेंगी। కర్ణాటకలోని రామ్నగర్ రాముని కథ శ్రీలంకకు వెళ్ళడానికి ముందు శ్రీరాముడు కిష్కింద నగరంలో చతుర్మాస కాలాన్ని గడిపిన సమయం నుంచి మొదలవుతుంది. ఆ సమయంలో శ్రీరాముడు లక్ష్మణుడితో మహాబలి హనుమంతుడు ఇక్కడ నివసించారని నమ్ముతుంటారు. రామకథలో మొదటి అధ్యాయం ఈ ట్విన్ రాక్ నుంచి ప్రారంభమవుతుంది. భారీ ఆకారం కలిగిన రెండు శిలలను చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. నమ్మకం ప్రకారం పెద్దది శ్రీరాముడు, చిన్నది లక్ష్మణుడంటారు. వీటిని శ్రీరాముడు తన స్వహస్తాలతో స్థాపించారని చెబుతుంటారు. దూరం నుంచి చూస్తే సాధారణ కొండ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎందుకు ఆశ్చర్యపోతారా అని. వీటిని ఎవ్వరు చూసినా అద్భుతంగా భావించి చేతులతో నమస్కరిస్తూ ఉంటారు. వీటి ఆకృతి అద్భుతం కంటే తక్కువేం కాదు. చుట్టుపక్కల చాలా శిలలున్నాయి, కానీ వీటి మాదిరిగా ఏవీ లేవు. ఎవరో చేతులతో చెక్కినట్టుగా అనిపిస్తుంది. ఈ వాదనే రామాయణంతో జతకట్టేలా చేస్తుంది. ఎప్పుడూ వినని రామకథ మొదటి సాక్ష్యమే దిగ్భ్రాంతికి గురిచేసింది. మున్ముందు ఇంకేం లభిస్తాయో తెలియదు. రామ్నగర్కు 90 కిలోమీటర్ల దూరంలో రామాయణానికి సంబంధించిన సంకేతాలున్నాయి. వాటిని చూడటం కాదు కదా, ఎవ్వరూ విని కూడా ఉండరు. దట్టమైన అడవిలో శ్రీరాముడి కుటీరం ఉంది. అక్కడ కొన్ని రోజులు లక్ష్మణుడితో కలిసి బస చేశాడు. అక్కడ ఓ పర్వతం ఉంటుంది. దాని ఆకారం హనుమంతుడు పడుకున్నట్టుగా ఉంటుంది. అక్కడ రాముడి పేరు ప్రతిధ్వనిస్తుందన్న ప్రచారం ఉంది. అదే పర్వతం మీద శ్రీరాముడు శివసాధన చేశాడంటారు. అక్కడ శ్రీరాముడికి శివుడు దర్శనమిచ్చాడని చెబుతారు. తదుపరి ప్రయాణం శ్రీరాముడి కుటీరం వైపు. ఎక్కడెక్కడ శ్రీరాముడి అడుగులు పడ్డాయో ఆ బాటలోనే మేము ముందుకు సాగుతున్నాం. మా ప్రయాణంలో కీలకమైన మలుపు ఎదురైంది. ఈ దారి శ్రీరాముడు ఆశ్రయం తీసుకున్న కుటీరం వైపు తీసుకువెళ్తోంది. కొద్దిగా ముందుకెళ్ళాక ఈ అరణ్యంలో రెండు పురాతనమైన కుటీరాలను చూశాం. రామాయణ కాలంలో ఈ ప్రాంతంలో శ్రీరాముడు లక్ష్మణుల గుడి ఉండేదని, తర్వాత వచ్చిన పాలకులు వాటి చిహ్నంగా ఇవి నిర్మించారని అంటారు. వనవాసం సమయంలో శ్రీరాముడు అనేక కుటీరాల్లో నివాసమున్నాడు. చిత్రకూట్, పంచవటిలో చాలా కాలం గడిపాడు. కాబట్టి ప్రజలకు ఆయన గురించి తెలుసు. కానీ సీత అపహరణ తర్వాత రామ్నగర్ అరణ్యంలో చాలా తక్కువ సమయమే ఉన్నాడు. బహుశా అందుకే కావచ్చు ఎవ్వరికీ వీటి గురించి అంతగా తెలియదు. మా తదుపరి ప్రయాణం మహాబలి హనుమంతుడి ఆకారంలో ఉండే పర్వతం వైపు. చూడ్డానికి హనుమంతుడు పడుకొని ఉన్నట్టుగా ఉంటుంది. వాదనల ప్రకారం అప్పుడప్పుడు అక్కడ రామనామం కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. पहाड़ हनुमान जी के जैसा दिखता है। यस, पहाड़ी आपको टोटल पूरा सरफेस क्या है ना, वो टोटल हनुमान जी के जैसा दिखेगा।
उसका ऊपर ये है ना, तो आपको वो नंदी बेटा है, तो आपको वो दिख जा सकता है। కర్ణాటకలోని రామ్నగర్లో ఉన్న ఆ ప్రదేశాలు రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలకు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటాయి. శ్రీరాముడైనా హనుమంతుడైనా శివుడైనా ఆ ప్రదేశంలో కాలుమోపగానే పౌరాణిక నేపథ్యాన్ని మనకు విడమర్చుతుంటాయి. రామాయణం నాటి ఆనవాళ్లు కథలు కథలుగా కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. ఆనాటి ఆధారాల్ని నేటికి సజీవంగా చూపుతున్నాయి. పర్వత రూపంలో ఉన్న హనుమంతుడి తలపై అంటే పర్వతం మీద శ్రీరాముడు శివసాధన చేశాడని ఇక్కడి కథ చెబుతోంది. దర్శనం కోసం మహాదేవుడు కనిపించాడని అంటారు. నేటికి అక్కడ నంది మహారాజు విగ్రహం ఉంది. కేవలం ఒక్క నంది మహారాజు మాత్రమే ఉంటాడు. అక్కడ శివుడు కనిపించడు. దీనికంటే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నంది చెవిలో శ్రీరాముడి పేరు జపిస్తే ఆ పేరు చాలాసేపు లోయలో ప్రతిధ్వనిస్తుంది. కానీ చెవిలో కాకుండా మిగతా ఎక్కడ పిలిచినా ప్రతిధ్వని ఉండదు. ఎదురుగా ఓ పర్వతం కనిపిస్తోంది. చూడ్డానికి హనుమంతుడు పడుకొని ఉన్నట్టుగా. ఎలాంటి భ్రమ లేదు, భ్రాంతి లేదు. ఆకారం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అద్భుతమైన దృశ్యం. ऐसा लग रहा है जैसे भगवान हनुमान लेटे हुए हैं. ये भगवान हनुमान का मस्तक है, ये सिर है और ये पूरा शरीर है. दूर से देखकर मुझे ऐसा लग रहा था कि ये उनका हाथ तो नहीं है. డ్రోన్ కెమెరా నుంచి కనిపించిన దృశ్యం అనిర్వచనీయమైంది. నమ్మశక్యం కానిది. ఈ పర్వతం ప్రస్తుతం సావనదుర్గ్ హిల్స్గా ప్రాచుర్యం పొందింది. ఆసియాలోనే అతిపెద్ద సింగిల్ రాతి పర్వతం ఇది. सावनदुर्ग का बेटा से भी देखा तो इधर क्या मतलब हनुमान का मूर्ति का जैसा देख सकता हूँ. मतलब हनुमान का बॉडी का शेप, फेस शेप वो सभी देख सकता है. इस पहाड़ को वही है स्पेशलिटी इस पहाड़ का. ఇక్కడ రామనామం ప్రతిధ్వనిస్తుందని అన్నారు. మాకైతే అలాంటివేం వినిపించలేదు. పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు ఓ ప్రచారంగా దీన్ని వాడుకొని ఉండొచ్చు. ఇప్పుడు మనం మహాబలి శిరస్సు అని పిలిచే శిఖరానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడే శ్రీరాముడు శివుణ్ణి ఆరాధించాడని అంటారు. అక్కడే నంది మహారాజు విగ్రహం కూడా ఉంది. పర్వతంపై నుంచి నలువైపులా ఖాళీ ప్రదేశమే ఉంది. అలాంటి ఉపరితలంపై నుంచి గట్టిగా పిలిస్తే కొండ నుంచి శబ్దం తిరిగి ప్రతిధ్వనిస్తుందని సైన్స్ చెబుతోంది. అలాంటప్పుడు అద్భుతం జరుగుతున్నట్టుగా ఎలా భావిస్తారు? షాకింగ్ విషయం ఏంటంటే శ్రీరాముడు, మహాబలి హనుమంతుడు, శివుడికి సంబంధించిన కథతో ముడిపడిన ఈ ప్రదేశంలో కేవలం నంది మహారాజ్ విగ్రహం మాత్రమే ఉంది. यहाँ से जो नज़ारा चारों तरफ दिख रहा है वो अद्भुत नज़ारा है. एक तरफ बहुत दूर शहर दिख रहा है और दूसरी तरफ घने जंगल हैं और सिर्फ पहाड़ और छोटी बड़ी कई सारी चोटियां दिख रही है. लेकिन सावनदुर्ग इन सारी चोटियों में, सारे पहाड़ में सबसे अलग है. सबसे अलग इसलिए क्योंकि किसी भी पहाड़ पर, किसी भी चोटी के ऊपर ना तो कोई प्रतिमा है, ना तो कोई मूर्ति है और ना ही कोई मंदिर है. నంది ఎక్కడ ఉంటే అక్కడ శివుడుంటాడు. కానీ ఆ సాంప్రదాయం ఇక్కడ కనిపించలేదు. నంది ముఖం ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉంది. ఏ శివలింగం జాడా లేదు. ఈ విషయం మాకు అర్థం కాలేదు.
రామకథను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ప్రజలు ఈ చిక్కుముడిపై సమాధానమిచ్చారు. దాని ప్రకారం శ్రీరాముడు మహాబలి హనుమంతుని తలభాగంలో సాధన చేసినప్పుడు శివుడు దూరం నుంచి కనిపించాడు. भगवान नंदी रहते उधर शिव जी रहते हैं, जहाँ शिव जी रहते हैं उधर नंदी रहते हैं, लेकिन इधर में खाली नंदी है और शिव जी 20 किलोमीटर दूर पे हैं. శ్రీరాముడికి శివుడు కనిపించిన ప్రదేశం ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ప్రసిద్ధ స్థలం ఉంది. यहां से करीब 20 किलोमीटर दूर ठीक नंदी के मुंह के सामने एक जगह है रेवना सिद्धेश्वरा। उस जगह पर भगवान शिव प्रकट हुए थे और वो इसलिए प्रकट हुए थे क्योंकि वो राम की तपस्या से बहुत ज्यादा खुश थे। ఈ పజిల్కు పరిష్కారం దొరికింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వాదన వంతొచ్చింది. ఇక్కడి నుంచి గట్టిగా పిలిస్తే ప్రతిధ్వని వినిపించిందని అంటారు. అది కూడా నిజమే. ఎలా వినిపిస్తుంది? ఎదురుగా ఖాళీ మైదానం ఉంటే. కానీ నంది చెవిలో శ్రీరాముడి పేరును గట్టిగా పిలిస్తే ప్రతిధ్వని చాలా నిమిషాల సేపు వినబడుతుంది. అదే జరిగింది. మేము ఊహించిందే. శబ్దం ప్రతిధ్వనించలేదు. ఎలా ప్రతిధ్వనిస్తుంది? ఎదురుగా బహిరంగ మైదానం ఉంది. ఇలాంటి ప్రదేశంలో శబ్దం ప్రతిధ్వనించదని సైన్స్ చెబుతోంది. ప్రజలు చెప్పినట్టుగా నంది చెవిలో శ్రీరాముడి పేరు చెప్పి కిందకు వచ్చి గట్టిగా అరిచాం. మేము ఆశ్చర్యపోయాం. ఇది ఎలా జరిగింది? మరోసారి ప్రయత్నించాం. ఈసారి విఫలమయ్యాం. మళ్లీ నంది చెవిలో శ్రీరాముడి నామాన్ని జపించాం. తర్వాత గట్టిగా అరిచాం. ఇలా ఎలా జరుగుతుందో అర్థం కాలేదు. ఓ ఖాళీ ప్రదేశంలో శబ్దం ఎలా ప్రతిధ్వనిస్తోందా అని. అది కూడా నంది చెవులో చెప్పాకే ఎందుకు ప్రతిధ్వనిస్తోందా అని. ముందు ఎందుకు ప్రతిధ్వనించడం లేదు? ఈ వ్యవహారం మమ్మల్ని అయోమయంలోకి నెట్టేసింది. తర్వాత మేము ఢిల్లీకి చేరుకున్నాక ఓ నిపుణుణ్ణి కలుసుకున్నాం. అతడికి కథ మొత్తం చెప్పాం. ప్రతి దృశ్యాన్ని చూపించాం. ప్రతి అంశాన్ని పరిశీలించాక విషయాన్ని అర్థం చేసుకున్న అతను నవ్వి రహస్యమంతా నంది స్థానంలోనే ఉందని అన్నారు. देखिए जब आप नंदी तक पहुंचने का जो स्थान है, आप नीचे से ऊपर जब आते हैं तो जहां नंदी की प्रतिमा है उसके बहुत समीप में, बहुत नज़दीक में जो चोटी है, जो चट्टान है, जो पहाड़ी है, तो पहाड़ी और नंदी की मूर्ति बहुत आसपास है, बहुत नज़दीक है। इसलिए जब भी आप कुछ बोलते हैं तो उसका रिफ्लेक्शन वहाँ तक जाना है और पहाड़ी से ही टकरा करके वो आवाज़ जो है वो सुनाई पड़ती है। तो इस तरीके से जो इसमें कोई बहुत आश्चर्य की बात नहीं है। ये हमारे पूर्वजों की, हमारे जो कलाकार थे उनकी सोच थी कि किस प्रकार से विज्ञान और भगवान दोनों को साथ में स्थापित किया जाए। इसीलिए आप देखिए कि जो नंदी की मूर्ति उसकी नज़दीकी आप देखें वो पहाड़ी के साथ है और वहाँ से क्योंकि आप उसी तरफ से चढ़ के आते हैं और नंदी क्योंकि वो रास्ता ही वही है और जैसे ही वहाँ से आप जयकारा लगाते हैं, कुछ भी बोलते हैं तो वो रिफ्लेक्ट करता है, वॉइस रिफ्लेक्ट करता है, इको करता है और वो प्रतिध्वनि बहुत तेजी से गूंजता है। దీన్ని అర్థం చేసుకునేందుకు మేము కొండ ప్రాంతాన్ని తీసిన డ్రోన్ ఫుటేజ్ను పరిశీలించాం. అప్పుడు ఓ విషయం తెలిసింది. ఎక్స్పోర్ట్ ఈ కొండ గురించే చెబుతున్నారు. నంది ఉన్న పర్వతం పక్కనే ఉన్న మరో కొండ గురించి. ఇక్కడ నంది విగ్రహం ఎత్తైన ప్రదేశంలో ఉంది. రెండు వైపులా ఎత్తైన ప్రాంతం, ఎదురుగా లోయ. ఈ మూడు వైపుల నుంచి మూర్తి దగ్గరికి చేరుకోవడం అసాధ్యం. కొండ ఉన్న ప్రదేశం నుంచే ప్రజలు పైకొస్తుంటారు. నంది విగ్రహం చెవిలో పిలిచేందుకు మేము కూడా కొండ ఉన్న వైపు నుంచే వెళ్ళాం. చెవిలో చెప్పి కిందకొచ్చాం. ఈ కొండ వైపు నుంచే గట్టిగా అరిచాం. మా మాట మాకే ఈ కొండ నుంచి తిరిగి ప్రతిధ్వనించింది.
మరి మొదటిసారి పిలిచినప్పుడు ఎందుకు ప్రతిధ్వనించలేదు? దీనికి కారణం కథలో లీనమైన ప్రజలు కొండపైకి చేరుకున్నాక వారి దృష్టి అంతా నంది ముఖం లోయ వైపే ఉంటుంది. ప్రచారాన్ని పరీక్షించేందుకు ఇక్కడి నుంచే గట్టిగా అరుస్తుంటారు. మా విషయంలో కూడా అదే జరిగింది. మేం కూడా మొదట అక్కడి నుంచే గట్టిగా అరిచాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదే రకమైన భావనలో పడతారన్న భ్రమ ఉంది. కానీ రామ్నగర్లో రామాయణానికి సంబంధించిన సాక్ష్యాల విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. వాల్మీకి రామాయణంలో ఇక్కడి రామకథ భాగం కానప్పటికీ స్థానిక పురాతన కవితా గ్రంథాల్లో ఖచ్చితంగా ప్రస్తావించారు. అందులో ఒకటి 1948లో రచించిన కన్నడ రామాయణం, రెండోది 11వ శతాబ్దంలో రచించిన జైన రామాయణం. దీన్ని నాగచంద్ర జైన్ అనే కవి రచించారు. వీటిలో జంట పర్వతాలు, హనుమంతుడి ఆకారంలో ఉన్న పర్వతం, సావన్ దుర్గ్ కొండలు, నంది మహారాజ శిఖరం గురించి ప్రస్తావించారు. హరి అనంత్, హరికథ అనంత్, కహా ఇసో నహి బహువిధి సబ్ సంత్. రామకథ ఎంత అనంతమైందంటే ఇప్పటి వరకు పుస్తకాల్లో పొందుపరచలేదో, ఎక్కడో చీకట్లో దాగిన అధ్యాయంలో ఉన్నాయో అలాంటి వాటినన్నిటినీ శోధిస్తూ మీ ముందుకు తెచ్చే యత్నం చేస్తూనే ఉంటాం. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపమివ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.